వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోలో మనం డబ్లీ లింక్డ్ లిస్ట్లో క్రియేట్ ఫంక్షన్ని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు డిస్ప్లే ఫంక్షన్ని నేర్చుకుందాం. ట్రావెల్స్ అని కూడా అనుకోవచ్చు. ఓకేనా? సరే, ఫస్ట్ టూ సిచ్యువేషన్స్. లిస్ట్ ఎంటీ ఉందనుకోండి, అంటే మీ హెడ్ పాయింటర్ టెయిల్ పాయింటర్ రెండిట్లోనూ ఏముంటుంది? నల్. ఒకవేళ లిస్ట్ ఎంటీ అయితే ఎలిమెంట్సే లేవు, అప్పుడు డిస్ప్లే జరగదు కదా. నో ఎలిమెంట్స్ టు డిస్ప్లే. ఎల్స్ అన్నప్పుడు లిస్ట్ హ్యావింగ్ అట్లీస్ట్ వన్ నోడ్, అప్పుడు డిస్ప్లే ఎట్లా జరగాలో చూడండి. ఆల్రెడీ మనం సింగిల్ లింక్డ్ లిస్ట్లో చూసిందే, రైట్? మనం దీన్ని దాటి వెళ్ళిపోవాలా అంటే ఎప్పుడైతే ఈ పార్ట్ నల్ వస్తుందో ఆ నల్ తెచ్చుకునే వరకు ట్రావర్స్ తెచ్చేయాలా. వైల్ పీటీఆర్ అనుకుంటాం, రైట్? అక్కడ ట్రావర్స్ అప్పుడు సేమ్ లాజిక్. ఇది మాత్రం ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ దెన్ నో ఎలిమెంట్స్ టు డిస్ప్లే. ఎల్స్ పార్ట్ వైల్ పీటీఆర్ లేదా పీటీఆర్ నాట్ ఈక్వల్ టు నల్, రెండు సేమ్ కాబట్టి నేను దీన్ని రిమూవ్ చేసేస్తాను. వైల్ పీటీఆర్, అసలు పీటీఆర్ అనే పాయింటర్ ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత పీటీఆర్ లోపల ఎంత స్టోర్ చేస్తారు? ఫస్ట్ నోడ్ అడ్రస్ హెడ్, ఎందుకంటే మనకి అన్ని నోడ్స్ని డిస్ప్లే చేయాలి కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. హెడ్ లోపల ఎంత ఉంది మన దగ్గర? 100. అప్పుడు ఇది ఫస్ట్ నోడ్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. ఈ పీటీఆర్ ఒక్కొక్కటి ముందుకెళ్తూ నల్ వచ్చే వరకు ట్రావర్స్ చేయాల. ట్రావర్స్ చేస్తూ దాంట్లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలా. కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటారు? ప్రింట్ ఎఫ్ ఇంటీజర్ డేటా కాబట్టి %d. ఒక డేటా ఎలిమెంట్కి ఇంకో డేటా ఎలిమెంట్కి మధ్యలో నేను స్పేస్ కావాలా అనుకుంటాను, అందుకే \t కామా ఏం కావాలా మనకి? టెంప్ టు డేటాని ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ నోడ్కి మూవ్ కావాలా, అప్పుడు ఎట్లా రాస్తాం మనం? ptr ఈజ్ ఈక్వల్ టు ptr టు నెక్స్ట్, రైటే కదా, క్లోజ్. అంతే, సింపుల్. ట్రేస్ చేద్దామా దీన్ని? ఓకేనా? ఫస్ట్ పీటీఆర్లో ఎంత ఉంది? 100 నల్ కాదు కదా, కాబట్టి ట్రూ కట్టి లోపలికి వస్తుంది. ఓకే, సారీ అమ్మా, ఇక్కడ టెంప్ టు డేటా కాదమ్మా, పీటీఆర్ టు డేటా. ఓకేనా? మనం పీటీఆర్తో దాన్ని యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి పీటీఆర్ టు డేటా. ఎంత ఉంది పీటీఆర్ టు డేటా? 100 టు డేటా 8. అప్పుడు నాకు ఇక్కడ 8 అనే వాల్యూని ప్రింట్ ఇచ్చేస్తుంది. ప్రింట్ ఇచ్చిన తర్వాత పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్. పీటీఆర్ టు నెక్స్ట్ ఎంత ఉంది? 200. అప్పుడు ఇక్కడ 100 పోయినాక ఎంత వస్తుంది? 200. అప్పుడు ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. లూప్ మళ్ళీ రిపీటిషన్. పీటీఆర్లో 200 ఉంది, 200 అంటే నాన్ జీరో వాల్యూ, ట్రూ. లోపలికి వస్తే పీటీఆర్ టు డేటా 200 టు డేటా ఎంత ఉంది మన దగ్గర? 5ని ప్రింట్ చేసిన తర్వాత పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్. పీటీఆర్ అంటే 200 టు నెక్స్ట్ అంటే ఎంత? 300. అప్పుడు ఇక్కడ 200 పోయినాక ఎంత వస్తుంది? 300. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ రిపీట్ మా. వైల్ 300 నాన్ జీరో వాల్యూ, ట్రూ. లోపలికి వస్తే 300 టు డేటా ఎంత ఉంది మన దగ్గర? 16. ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్ ఎంత ఉంది మన దగ్గర? 400. 300 పోయి 400 వస్తుంది. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వైల్ 400 ట్రూ. లోపలికి వస్తే 400 టు డేటా ఎంత ఉంది మన దగ్గర? 3. పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్. 400 టు నెక్స్ట్ ఎంత ఉంది మన దగ్గర? నల్ కాబట్టి ఈ లింక్ కూడా బ్రేక్ అయిపోతుంది. అది ఏ దాన్ని పాయింట్ చేస్తూ ఉండదు. వైల్ నల్ అంటే 0. వైల్ 0 ఫాల్స్ కాబట్టి లోపలికి ఎంటర్ కాదు, డేటా ప్రింట్ కూడా జరగదు, ఆపేస్తుంది. ఓకేనా? సింపులే కదా. ఎన్ని వేరియబుల్స్ కావాలా? జస్ట్ పీటీఆర్ అనే ఒకే ఒక వేరియబుల్ మనకి సరిపోతుంది. ఇంకా హెడ్ అండ్ టెయిల్ పాయింటర్స్ గ్లోబల్ వేరియబుల్స్ కాబట్టి మన ప్రోగ్రాంలో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం రాదు. రైటేనా? రాద్దామా ప్రోగ్రామ్? వాయిడ్ డిస్ప్లే. ఇంకా కాంప్లెక్సిటీ చూడండి. మనం ఎన్ని నోడ్స్ ఉంటే అన్నిసార్లు ట్రావర్స్ చేయాల్సి వస్తుంది. అన్ని నోడ్స్ని మనం ట్రావర్స్ చేస్తాం కాబట్టి n నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి లూప్ రిపిటేషన్ జరుగుతుంది కాబట్టి దీని కాంప్లెక్సిటీ O(n) ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వాయిడ్, నేను డిస్ప్లే అని రాస్తాను, మీరు కావాలంటే ట్రావర్స్ రాసుకోండి.
బిగిన్. ఎన్ని వేరియబుల్స్? 1 వేరియబుల్. స్ట్రక్ట్ నోడ్ స్టార్ ptr. నెక్స్ట్ ptrలోకి ఇక్కడే నేను హెడ్ని అసైన్ చేసేస్తాను. మీరు కావాలంటే ఇక్కడ కూడా అంటే వైల్ లూప్ పైన కూడా అసైన్ చేసుకోవచ్చు, ఏం కాదు. నెక్స్ట్ ఇఫ్ head is equal to null, list is empty, no elements to display. List is empty, no elements to display. నెక్స్ట్ ఎల్స్ అంటే అట్లీస్ట్ ఒక నోడ్ అయినా మన దగ్గర ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అప్పుడు ఎల్స్ రాయకపోయినా ఏం కాదమ్మా. వైల్ ptr బిగిన్ printf %d \t ptr డేటాని ప్రింట్ చేసుకున్నాం. ప్రింట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నోడ్కి నావిగేట్ కావాలా, అవునా? సో ptr ptr నెక్స్ట్ మూవ్ జరుగుతుంది. ఇలా జరుగుతూనే ఉంటుంది ఎప్పటి వరకు? ptr నల్ అయ్యేంత వరకు. వైల్ని క్లోజ్ చేస్తానా, ఎల్స్ని క్లోజ్ చేస్తానా, డిస్ప్లే ఫంక్షన్ని కూడా క్లోజ్ చేస్తున్నాం. అంతే, సింపుల్. ఇంకా లెంత్, నెక్స్ట్ దాంట్లో లెంత్ కనుక్కుందాం. ఇది లెంత్ రెండు సేమ్ కదా, ఇక్కడ ప్రింట్ చేస్తాం, అక్కడ కౌంట్ చేస్తాం, రైటేనా? సరే చూద్దాం, ఓకేనా? బాయ్ మా.